హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే లైవ్ అప్డేట్స్ అయితే చూద్దామండి. సోనియా అయితే అందరి గురించి అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఒక్కరు అందరి గురించి మాట్లాడుతున్నారు అనమాట. అంటే ఒక్కొక్కరి పైన అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి వారు అని. సో ఇట్లా అందరూ మాట్లాడుతున్నారు. సో సోనియా కూడా అందరి గురించి మాట్లాడుతూ వస్తుంది. యష్మి ఇట్లా, ప్రేరణ అట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా అందరి గురించి చెప్తూ వస్తుంది. నిఖిల్ గురించి అయితే చెప్తుంది. సో నిఖిల్ని, నాకు పృథ్వీని చూస్తేనైతే ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపిస్తారు. మా ఇంట్లో మా అన్నల్లాగా అనిపిస్తారు. నాకు నిఖిల్ అయితే పెద్దన్న, పెద్దోడు. అలాగే మన పృథ్వీ అయితే చిన్నోడు. సో నాకు ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూస్తే. అయితే నిఖిల్‌లో చాలా మంచి స్పిరిట్ ఉంది. స్టార్టింగ్ ఫస్ట్ 2 డేస్ అయితే చాలా బాగా గేమ్ ఆడినట్టు అనిపిచ్చింది. సో ఎందుకో తెలీదు, ఈ మధ్యలో అయితే డల్ అయ్యాడు. సో మరి బయట ఎలా ఎళ్తుందని అనుకుంటున్నాడో తెలీదు. బయట ఏమనుకుంటున్నారో, ఎట్లా అవుతుందని మేబీ ఆలోచిస్తున్నాడో ఏమో! కానీ అతనిలో అయితే చాలా గట్స్ ఉన్నాయి. అతను చాలా మంచిగా ఆడగలడు గేమ్ పరంగా. సో మంచి టాలెంటెడ్, మంచి స్పోర్టివ్ స్పిరిట్ కూడా ఉంది. ఇవన్నీ అంటే తన గురించి మంచి అభిప్రాయాలైతే చెప్తూ వస్తుంది. సో ఫస్ట్‌లో చూసినట్టుగా లేడు. ఎందుకో సడెన్‌గా డల్ అయ్యాడన్నట్టుగా కూడా చెప్తుంది. సో తనలో లోపల ఉన్నయన్నీ అయితే బయట కక్కేసింది. సో చూడాలి మరి ఇంకా మరి నిఖిల్ ఏమైనా గేమ్ మార్చుకుంటాడో లేదో. లైవ్‌లో అయితే ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నారు. అలాగే అందరూ అయితే గేమ్ అయితే స్టార్ట్ సో ఇంకా అయితే గేమ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో అందరినీ ఇంకా వాళ్ళకేంటంటే రేషన్ అయితే తీసేయడం జరిగింది. సో ఇంకా రేషన్ కోసము ఇంకా ఏమైనా గేమ్ పెడతారు కాబట్టి చూడాలి. సో ఈ గేమ్‌లో అయితే మనకు యష్మి టీమ్, నైనిక టీమ్ అయితే గెలిచినట్టు నాకు తెలిసింది. సో ఇంకా మన మణికంఠ అండ్ నిఖిల్ ఇగ ఆకలి కేకలైతే చూడాలి. ఎందుకంటే వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళైతే గెలవలేరు. సో ఇంకా చూడాలి.